ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడు నమ్మడం అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని మాటలు విందాం. చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా రాయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. యెహోషువ అంటున్న మాట, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఇక్కడ యెహోషువ అంటున్న మాట, నేను నా దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించి ఉన్నాను. ఒక మాట మీ హృదయాలను మీరు ప్రశ్నించుకోనండి. దేవుణ్ణి మీరు ఎలా వెంబడిస్తూ ఉన్నారు? నిండు మనసుతో వెంబడిస్తూ ఉన్నారా? ఇక్కడ యెహోషువ అంటున్నాడు, నా దేవుణ్ణి నేను నిండు మనసుతో వెంబడించాను. నిండు మనసుతో అనగా పూర్ణమైన ఆత్మ, పూర్ణమైన శక్తితో దేవుని అనుసరించాడు. అనగా దేవుని ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞను సంపూర్ణంగా అతడు అనుసరించినట్లుగా తేటగా మనకు అర్థమవుతుంది. నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని చెప్పిన రీతిగా, ఇదిగో దేవుడిని ఆరాధించినప్పుడు ఆ రీతిగా ఆరాధించాలి, వెంబడించినప్పుడు ఆ రీతిగా వెంబడించాలి. అయితే అలాగ వెంబడించడం ద్వారా యెహోషువ జీవితంలో కలిగిన గొప్ప కార్యం ఏంటయ్యా అంటే, అసలు యెహోషువని దేవుడు పిలుచుకోలేదు, కానీ మోషేని దేవుడు పిలుచుకున్నాడు. కానీ యెహోషువ మోషేని అనుసరించడం ద్వారా దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట, మోషేకి ఏది మాట అయితే చెప్పాడో ఆ మాటను నెరవేర్పు చేయడంలో, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడంలో యెహోషువ ప్రాముఖ్యమైన పాత్ర వహించాడు. ఏ పనైనా సరే చేయడానికి వెనకాడలేదు. తన దైవ సేవకుడు చెప్పిన మాటను నెరవేర్చడానికి వెనకాడలేదు. దేవుని మాటగా భావించి దాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు. అయితే ఆ రీతిగా సంపూర్ణముగా నిండు మనసుతో ప్రభువుని వెంబడించాడు, అనుసరించాడు గనక దేవుడు మోషే కాలము తర్వాత యెహోషువని అంతకంటే రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించడం మనం చూస్తాం. మోషే 6 లక్షల కాల్బలాలను నడిపిస్తే యెహోషువ 20 లక్షల కాల్బలాలను నడిపించాడు. చూడండి ఎంత గొప్ప స్థాయికి దేవుడు మార్చాడు. దేవుని నిండు మనసుతో నువ్వు వెంబడిస్తే, నిండు మనసుతో దేవుడిని ఆరాధిస్తే దేవుని ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. ఈ రోజున నువ్వు నిండు మనసుతో ప్రభుని ఆరాధిస్తున్నావా? యెహోషువని ఒక నాయకుడిగా దేవుడు పెట్టేశాడు. యెహోషువని అనేక మందికి ఆదర్శవంతంగా దేవుడు పెట్టేశాడు. యెహోషువని అనేక మందిని నడిపించే వ్యక్తిగా దేవుడు తయారు చేశాడు. ప్రియమైన బిడ్డలారా, నిన్ను కూడా దేవుడు అలా చేయాలని ఆశపడతా ఉన్నాడు. నిండు మనసుతో ప్రభుని ఆరాధించు, నిండు మనసుతో ప్రభుని వెంబడించడం నేర్చుకో. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి మారుస్తాడు. నువ్వు అంటున్నావు, నా జీవితం ఎందుకు ఇలాగే ఉండిపోతుంది, నేను ఎందుకు పనికిరాని వాడిగా ఉంటున్నా, నేను ఎందుకు పనికి మాలిన దానిగా ఉంటున్నా, అసలు ఏమైపోతుందో నా జీవితం అంటున్నావు. దానికి ప్రాధాన్యమైన కారణం ఒకటే, నువ్వు దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధించట్లేదు, నిండు మనసుతో వెంబడించట్లేదు, నిండు మనసుతో ప్రభు సన్నిధిలో ఉండట్లేదు. ప్రార్థనకు వెళ్తున్నావు, వస్తున్నావు, కానీ నీ హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో నువ్వు బలంగా ఉండట్లేదు. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో ఈ ఉదయకాల సమయంలో. అందుకే దేవుడు తేటగా మాట్లాడతాడు. యెహోషువ ఆ రీతిగా లేడు. యెహోషువ ఎలా ఉన్నాడంటే, నేను నా దేవుణ్ణి నిండు మనసుతో అనుసరిస్తున్నా అని చెప్తున్నాడు. నువ్వు కూడా ఆ రీతిగా దేవుని నిండు మనసుతో అనుసరించు, దేవుని ఉన్నతమైన స్థితికి మారుస్తాడు. ఇట్టి మాటలు నీ జీవితంలో నెరవేర్పు జరుగును గాక. నేను ఆశపడుతున్నా యెహోషువ లాంటి జీవితం నీకు ఇవ్వాలని, నేను ఆశపడుతున్నా దేవుడు అద్భుతమైన కార్యం నీకు చేయాలని. ప్రార్థనలోకి భవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ వందనాలు ప్రభా. యెహోషువ లాంటి జీవితం ఎవరైతే వాక్యం విని అయా వాక్యమునకు లోబడుతున్నారో వారందరికీ అనుగ్రహించబడును గాక. ప్రభా మీకు వందనాలు, స్తోత్రం నైనా, మీకు వేలాది వందనాలు. అయ్యా ఉదయకాల సమయంలో తేటగా మీరు మాట్లాడారు. అయ్యా మీరు మాట్లాడినందుకు వేలాది స్తోత్రం. నన్ను మొదలుకొని నీ బిడ్డలందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నందుకు వేలాది స్తోత్రం చెప్తున్నాం. ప్రభా మీకు వందనాలు. అంతేగాక ప్రభా, అయా మా నిండు మనసుతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం దయచేయండి, నిండు మనసుతో మిమ్మల్ని వెంబడించడానికి సహాయం దయచేయండి. ప్రభా ఉదయ కాలంలో ప్రభా మా కుటుంబాలను దీవించండి. ప్రభా ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యములు చేయమని ప్రతిఫలాడుతున్నాను. మీరే ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించి కృపకుమ్మరించమని, నడిపించమని యేసే నామంలో మిగిలిన బతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచినట్లయితే అనేకులకు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా అనేకులను బలపరిచిన వారు అవుతారు. అదే రీతిగా ఈ పరిచర్యను కూడా మీరు బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన బిడ్డలారా, ఈ కొండ ప్రాంతంలో ఈ పరిచర్య జరుగుతూ ఉంది, మారుమూల ప్రాంతాల్లో జరుగుతూ ఉంది కనుక ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అనేక మంది మారు మనసు పొందేలాగా ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా దీవించాలని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ ప్రార్థన అవసరాలకు తప్పక మీరు కాల్ చేయండి. మీతో తప్పక సంప్రదించి మేము ప్రార్థన చేస్తాం. మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయని కోరుకుంటా ఉన్నాం. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మేలు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.